యాటిట్యూడ్ కి బ్రాండ్ అంబాసిడరే మన విజయ్ దేవరకొండ. అలాంటి విజయ్ దేవరకొండ గారి స్పీచ్ల్లో ఎక్కడో ఆ ఫైర్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. దానికి కారణం ఏమై ఉండొచ్చు? ఆయనకు వచ్చిన వరుస ఫ్లాప్లా, లేదా ఈసారి కాముగా ఉంటే హిట్ కొడతా అనే కాన్ఫిడెన్సా? అండ్ ఆల్సో లైగర్ ఆయన ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిలిం, చాలా పెద్ద డిజాస్టర్ అయింది. అండ్ కింగ్డమ్ అనేది ఆయన సెకండ్ పాన్ ఇండియన్ ఫిలిం గా రిలీజ్ అవుతుంది. సో ఈ ఫిలిం మీద ఆయనకు చాలా హోప్స్ ఉన్నాయి. అండ్ ఆయనకి ఇది డూ ఆర్ డై మ్యాచ్ కూడా. ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే మళ్ళీ విజయ్ దేవరకొండ గారు ఎక్కడ ఉంటారో కూడా ఎవరికి ఐడియా ఉండదు. బట్ విజయ్ దేవరకొండ గారికి ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఆల్సో సత్యదేవ్ గారు నిన్న మాట్లాడుతూ ఈ సినిమా దద్దరెళ్ళిపోద్దని అన్నారు. ఆయన అంత కాన్ఫిడెంట్ గా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారంటే ఈ సినిమాలో ఏదో ఉన్నట్టే. మనకి సత్యదేవ్ గారి గురించి తెలిసిందే కదా, మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఆల్సో చాలా మంచి పర్ఫార్మర్ కూడా ఆయన. కమింగ్ బ్యాక్ టు ఈ సినిమాకి ఏదైనా మంచి ఇంపాక్ట్ చూపిస్తుందంటే అది అనిరుద్ధ్ మ్యూజిక్ అని చెప్పుకోవాలి. అండ్ డైలాగ్ డెలివరీ పక్కన పెడితే యాక్టింగ్ పరంగా విజయ్ దేవరకొండ గారు చాలా హార్డ్ వర్క్ చేసినట్టుగా అనిపిస్తుంది. బికాస్ ఈ సినిమాలో ఏదో డిఫరెంట్ గా మనకు చూపించడానికి ట్రై చేశారు ఆయన మూవీతో. అండ్ కింగ్డమ్ కి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే కింగ్డమ్ తో పాటు పోటీగా ఏ సినిమా రిలీజ్ అవ్వట్లేదు. సో కింగ్డమ్ హ్యాపీగా సోలో రిలీజ్ అవుతుంది అండ్ హిట్ కొట్టే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి.